ఇదేంటి ఈ టైంలో హారిబుల్ సౌండ్స్ వస్తున్నాయి? సీత, 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 లే సీత. ఏంటి మామా? నీకు వినిపిస్తున్నాయా? ఏం వినిపించాలి? అదే దయ్యం అరుపులు, నక్కల ఈలలు, గుడ్ల గోబులు, కీచురాళ్ల సౌండ్స్. ఎక్కడ మామా? అదిగో గజ్జల సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏదో దయ్యం మన గది వైపే వస్తున్నట్టుంది. అవును మామా, అవి దయ్యం శబ్దాలే. దయ్యాలు రావడం కన్నా ముందు వచ్చే శబ్దాలు. అంటే నిజంగానే ఈ గదిలోకి గోస్ట్ వస్తుందా? మనల్ని ఏమైనా చేస్తుందా? దయ్యం అంటే నీకు అంత భయమా మామా? చచ్చేంత భయం. అందుకే చిన్నప్పటి నుంచి నేనెప్పుడు దయ్యం సినిమాలు చూడలేదు, దయ్యం కథలు కూడా వినలేదు. ఏంటి మామా, బాంబులంటే భయపడతావు, దయ్యాలంటే భయపడతావు, కొంచెం కూడా ధైర్యం లేదా నీకు? నీకుందా ధైర్యం? ఆ రోజు రాత్రి గుడిసెలో నువ్వే చూసావుగా, పాము వచ్చినా నేను భయపడలేదు. దయ్యాలంటే కూడా భయం లేదా? దయ్యాలు కూడా చావక ముందు మనుషులే కదా మామా, వాటికెందుకు భయపడాలి? అంటే నువ్వు దయ్యాలను చూసావా? వాటికి నీకు పరిచయం ఉందా? ఉట్టి పరిచయం ఏంటి, దయ్యాలతో ఫ్రెండ్షిప్పే ఉంది. అప్పుడప్పుడు కలుసుకుని మంచి చెడు, స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగానా? లేకపోతే ఏంటి మామా, కంటికి కనిపించని వాటి గురించి భయపడుతున్నావు? ఆ భయమేదో ఈ పెళ్ళాం మీద ఉన్నా బాగుండేది. నాకు భయంతో టెన్షన్ అవుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? ఏం భయపడకు మామా, నో పియరు, ఐఎమ్ ఇయరు. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి ఏ దయ్యం వచ్చిందో చూసొస్తాను. నువ్వు అటు వెళ్ళిన తర్వాత దయ్యం లోపలికి వస్తే నిండా దుప్పటి కప్పుకో. దుప్పట్లోకి దయ్యం రాదా? కట్టుకున్న పెళ్ళాన్ని నీ దుప్పట్లోకి నేనే ఇంకా రాలేదు, ఆ దయ్యం ఏమొస్తుంది? బూతులు మాట్లాడుకో. బూతులు కాదు మామా, భూతాల గురించి మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళి వాటి సంగతి ఏంటో చూసి వస్తాను, కూర్చో. కూర్చో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఇదా సంగతి. హాల్లో 2 దయ్యాలు కూర్చుని దయ్యం సినిమా చూస్తున్నాయా? వీటిని రెచ్చగొట్టి మామ నాకు దగ్గరేటట్టు చేస్తాను. ఏయ్, దయ్యంలో వచ్చి టీవీకి అడ్డుగా నిలబడ్డావేంటి? తప్పుకో. అర్ధరాత్రి పూట ఈ దయ్యం సినిమాలేంటి? టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకోండి. మా ఇష్టం, మేమేమైనా చూస్తాం. నువ్వే కామ్గా వెళ్ళి పడుకో. మరి ఇంత పెద్ద సౌండ్ పెట్టి టీవీ చూస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు టీవీ సౌండ్ కి డిస్టర్బ్ అయ్యావా, లేక హారర్ సౌండ్ కి భయపడ్డావా? అవును, నాకు దయ్యాలంటే భయం. అయితే మేం టీవీ ఆఫ్ చేయం. నాకు భయంగా ఉందంటుంటే వినరేంటి? నువ్వు భయపడు, బాధపడు, మాకనవసరం. ఈ నైట్ ఈ మూవీ కంప్లీట్ చేయాల్సిందే. నేను మీ పిన్నితో చెప్తాను. చెప్పుకో. మేం హర్రర్ మూవీ చూస్తున్నట్లు మా పెద్దమ్మకి తెలుసు. రూమ్ లో మీ అన్నయ్య నిద్రపోతున్నారు. నాకు ఈ శబ్దాలకు భయం వేసి నిద్ర రావట్లేదు. అవునా? అయితే ఇంకా సౌండ్ పెంచుతాం. నీ ఇష్టం వచ్చింది చేసుకో. అంతేనా? భయంతో నీ హార్ట్ ఆగిపోయినా మాకు నో ప్రాబ్లం. హారర్ సౌండ్స్ ఇంకా పెరిగాయి ఏంటి? చాలా దయ్యాలు వచ్చాయా? ఏమైంది సీత? ఇల్లంతా తిరిగి చూసి వచ్చాను మామా. దయాలు ఎక్కడా కనిపించలేదు. కానీ సౌండ్స్ వస్తున్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు. బయటంతా చీకటిగా ఉంది. దయాలు ఆ చీకట్లో దాక్కుని శబ్దాలు చేస్తున్నాయేమో. ఎందుకలా చేస్తున్నాయి? ఏమో మామా, దయ్యాలకి ఆకలి వేస్తే అలా అరుస్తాయని మా నాన్నమ్మ చెప్పినట్టు గుర్తు. ఆ? దయ్యాలకి ఆకలేస్తే ఏం చేస్తాయి? మనుషుల్ని పీక్కు తింటాయి. ఏ సౌండ్ పెంచు, సౌండ్ పెంచు. ఈ నైట్ సీత గుండాగి చస్తుంది. పోతే పోని, పిన్ని హ్యాపీ అవుతుంది. దయ్యాలు ఇంకా పెద్దగా అరుస్తున్నాయి ఏంటి? వాటికి ఆకలి ఇంకా పెరిగిందేమో. ఆ? ఈ దయ్యం గోలేంటో రాత్రంతా మేలుకోవడం నా వల్లే కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సీత, నాకు నిద్ర రావట్లేదు. నన్నేం చేయమంటారు? నాకు భయంగా ఉంది. నాకేం భయం లేదు, నేను పల్లెటూరి దాన్ని. ఇలాంటి దయ్యాలు చాలానే చూశాను. ఆ? కళ్ళు చెవులు మూసుకొని పడుకో మామా. సీత, ఏంటి కిందకొచ్చారు? భయంగా ఉంది సీత.
ఏంటి బావా న్యూస్ పేపర్ నువ్వు తెచ్చావు పేపర్ బాయ్ ఏమయ్యాడు? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీ కాదు, కాస్త విషం ఉంటే తీసుకుని వెళ్ళి దాని గొంతులో పోసొస్తాను. ఎవరి గొంతులో శివా? ఇంకెవరు? మన పరువు తీసి లేచిపోయింది దాని గొంతులో. మధు మళ్ళీ ఏం చేసిందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? అది మళ్ళీ మళ్ళీ మన పరువు తీయడానికే పుట్టింది. దాని మీద కోపాన్ని ఎంత తగ్గించుకుందాం అనుకున్నా ఆ కోపాన్ని రోజు రోజుకి పెంచుతుందే తప్ప దాని బుద్ధి పోనిచ్చుకోవట్లేదు. మధుమిత ఇప్పుడేం చేసింది బావా? ఆ రోజు అది రిసెప్షన్ లో ఉండకూడదు, దాన్ని పంపించేయండి అని చెప్తే నా మాట ఎవరూ వినలేదు. పైగా అందరి దృష్టిలో నేను విలన్ అయ్యాను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరిగిందిరా శివా? మనం తలెత్తుకుని తిరగకూడదని అది కంకణం కట్టుకున్నట్టుంది. పదే పదే మన తలల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తుంది. ఇలాగే మన మీద రాళ్లు వేసి సమాధి కట్టేస్తుందేమో. మనం చచ్చే వరకు దానికి మనశ్శాంతి ఉండదేమో. ఎందుకంత బాధపడుతున్నారండి? ఏమైందో చెప్పండి. ఆ పాపిష్టి పని గురించి మళ్ళీ నా నోటితో చెప్పడం ఎందుకు? మీరే చూడండి. అయ్యయ్యో ఏంటి బావా ఈ దారుణం? ఎవరండి ఈ పని చేసింది? ఎవరైనా చూస్తే మన పరువేం కావాలి? రాంబాబు మధుమితల జంటేంటి శివా? ఎందుకిలా చేశారు? మన పరువు తీయడానికి, నలుగురు మన మొహాల మీద ఉమ్మేయడానికి, మన గౌరవాన్ని గంగపాలు చేయడానికి. రామ్ సీతలు కదా బావా భార్యాభర్తలు. వీళ్ళు జంట అని పేపర్లో ఎలా వేశారు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. ఎవరో తప్పుగా అనుకుని పేపర్లో ఇలా వేసుంటారు. ఇది ఎవరి పొరపాటో ఎవరి తప్పో కాదు, అంతా దాని ప్లాను. కావాలని ఇలా చేసింది. ఏమంటున్నావు శివా? ఇదంతా మధుమిత కావాలనే చేసిందా? ఇలా చెయ్యాల్సిన అవసరం మధుమితకేంటి బావా? తనెందుకు చేస్తుంది? అవునండి, దీనికి మధుకి ఏ సంబంధం ఉండుండదు. సంబంధం ఉంది. అది ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంటికి వచ్చింది. కావాలనే సీతలా రెడీ అయింది. తగుదునమ్మా అంటూ రామ్ పక్కనే నుంచుంది. ఫోటోలు వీడియోలు దిగింది. హ, ఆ పాపం ఫలితమే ఇది. ఏం మాట్లాడుతున్నావు శివా? అది నీ కూతుర్రా, సీతకి అక్క. అది నా కూతురుగా ఏనాడో చచ్చిపోయింది. సీతకు అక్కనని ఎప్పుడో మర్చిపోయింది. ఏ పెళ్లి కొడుకుని, ఏ ఐశ్వర్యాన్ని, ఏ అదృష్టాన్ని కాలదనుకుని వెళ్ళిపోయిందో అదే ఇంటిపైన దాని కన్ను పడింది. స్వార్థంతో సీత స్థానాన్ని లాగేసుకోవాలనుకుంటుంది. తన సుఖం తను చూసుకుని ఒకసారి సీతను ప్రమాదంలోకి నెట్టింది. ఇప్పుడు సీత సంతోషంగా ఉండడం చూడలేక ఇంకోసారి సీతని పెద్ద ప్రమాదంలో పాడేసింది. దాన్ని క్షమించకూడదు. మీరు కోపంలో ఏవేవో మాట్లాడుతున్నారు. మధు అలాంటిది కాదండి. అవును బావా, అది నీ పెంపకంలో పెరిగింది. నీ రక్తాన్ని నువ్వే అనుమానించి అవమానిస్తున్నావు శివా. అవమానం నేను దానికి చేయలేదమ్మా, అదే నాకు చేస్తుంది. నా రక్తం నాకు ఎదురు తిరగడం నాకు కొత్త ఏం కాదు. ఒకసారి నీ కూతురు రూపంలో, ఇంకోసారి నా కూతురు రూపంలో నాకు పెద్ద అవమానమే జరిగింది. దానికి ఏ ప్లాను లేకపోతే ఆ ఇంటికి వచ్చుండేదే కాదు. వచ్చినా నేను వెళ్ళమనగానే వెళ్ళిపోయి ఉండేది. సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నిలబడేదే కాదు. ఇప్పుడు ఈ తలవంపులు తెచ్చేదే కాదు. ఇప్పుడు ఈ ఫోటోలు చూసి జనమంతా ఏమనుకుంటారు? సీత పరిస్థితి ఏంటి? రామ్ పక్కన నువ్వు ఎవ్వరు అని అడిగితే సీత ఏం సమాధానం చెప్తుంది? తన భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది.
దీనికంతటికి కారణం ఇది. దీని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. ఏమండి ఆగండి, బావా ఆవేశపడకండి. ఏమండి, ఇంకా పడకండి బావా. నాన్న, మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వస్తున్నారు. రండి. మీతో అమ్మ, నానమ్మ, పిన్ని కూడా వచ్చారా నాన్న? నన్ను నాన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను సీత తండ్రిగా వచ్చాను. నా ఇంట్లో వాళ్ళందరూ ఈ వల్లకాడుకొచ్చే కర్మ ఇంకా పట్టలేదు. మీ వాళ్ళందరినీ పిలువు, మాట్లాడాలి. పోస్ట్ మ్యాన్ రావాల్సిన ఇంటికి పోలీస్ వచ్చాడేంటి? సూర్య, ఈయనెందుకు వచ్చాడబ్బా? సీత ఫాదర్గా వచ్చాను కాబట్టి మాట్లాడాలి అన్నాను. పోలీసుగా వచ్చుంటే మీ అందరి చేతులకి బేడీలు వేసి ఈడ్చుకెళ్ళి ఉండవండి. లోపలికి రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. నేను అడ్డమైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టను. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళని మేం కూడా ఇంట్లోకి రానివ్వము. ఆప్ సూర్య, ఏంటి సార్ ఇలా వచ్చారు? మాతో ఏమన్నా పనుందా? దీని ఫోటో పేపర్లో పడింది, చూడవే. నువ్వు చేసిన నీచమైన పని ఎంత చండాలం చేసి తెచ్చావో చూడు. మధు ఫోటో పేపర్లో పడ్డమేంటి? ఇదేమంత ఘనకార్యం చేసిందని? ఎంత పెద్ద తప్పు చేసావో తెలిసొచ్చిందా? నువ్వు చేసిన నేరం నీ కళ్ళకు కనిపిస్తుందా? ఇదేనా నీ ప్లాను? ఇందుకేనా రిసెప్షన్కి వచ్చావు? ఈ ఫోటో కోసమేనా సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నుంచున్నావు? ఇలా నా పరువు తీయడానికైనా పబ్లిసిటీ చేసుకుంటున్నావు? మహాలక్ష్మి మేడం భలే ప్లాన్ చేసిందే, సూపర్ గా ఉంది. ఎవరినైతే నువ్వు కాదనుకుని వెళ్ళిపోయావో ఆ పెళ్లి కొడుకు పక్కన నీ చెల్లెలు భర్త పక్కన నుంచిన ఫోటో దిగడానికి నీకు సిగ్గు అనిపించలేదు? ఆ పెళ్లి వద్దని లేచిపోయి ఒకసారి మా పరువు తీశావు. మళ్ళీ రిసెప్షన్లో ఆ పెళ్లి కొడుకుతో సిగ్గు లేకుండా ఫోటో దిగి పేపర్లో వేయించుకుని మరోసారి మా పరువు తీసావా? ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు నాన్న. నోర్మై! నీకు తెలియకుండా జరిగిందంటే నమ్మడానికి నేనేం పిచ్చోడు కాదు. ఇలా జరుగుతుందని నాకు ముందే అనుమానం వచ్చే నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. రిసెప్షన్లో ఉండొద్దు అన్నాను. మహాలక్ష్మి చెప్పింది, సీత చెప్పింది అని అప్పుడు వెదవ కౌరులని చెప్పావు. సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నిలబడ్డావు. మళ్ళీ నీ బుద్ధి చూపించావు. రామ్ భార్యని అనిపించుకోవాలనే కదా ఎలా చేశావు? ఆ ఇంటి కోడలవ్వాలని చేశావా?